అందరికీ నమస్కారం. ఈరోజు నేను చాప్టర్ 11లో 10th and 11th శ్లోకాస్ పాడబోతున్నా. అనేక వక్త్రనయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యథాయుధం. 11th శ్లోక. దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. దీనికి అర్థం ఏంటంటే, ఆ యొక్క విశ్వరూపములో అర్జునుడు అనంతమైన ముఖములు మరియు కనులను దర్శించాడు. అవి ఎన్నెన్నో దివ్యమైన ఆభరణాలు, అనేక రకాల దివ్య ఆయుధాలు కలిగి ఉన్నాయి. ఆ స్వరూపము తన శరీరంపై అనేక మూలాలు కలిగి ఉంది మరియు దివ్య సుగంధ పరిమళ భరితమై గుబాళిస్తుంది. మహా అద్భుతమైన అనంతమైన ఈశ్వరునిగా సర్వత్రా తన ముఖములతో తను తాను వ్యక్తపరుచుకున్నాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆల్వేస్ చాంట్ అండ్ బీ హ్యాపీ.